ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 9వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే. అయితే ఆ ఫోన్ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, ఎటువంటి వార్త ఆ ఫోన్ కాల్లో మీరు రిసీవ్ చేసుకుంటారు, అది మీకు గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వీరు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా వీరు చేస్తారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ 2025వ సంవత్సరం జూన్ 9వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు మీ యొక్క బంధువుల్లో ఒకరి నుండి మీరు ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలను మీరు దూరం చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. ఈ రోజు మీరు ఆ ఫోన్ కాల్లో మీరు ఏ కారణం వల్ల వారిని, అంటే మీ యొక్క కుటుంబ సభ్యులను అపార్థం చేసుకున్నారో అది అబద్ధమని తెలుసుకుంటారు. మీరు రియలైజ్ అవుతారు. మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుని వారిని అర్థం చేసుకుని మీ యొక్క బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఊహించని ఈ సంఘటన ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు ఏ సమయంలో అయినా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్ కి సంబంధించింది, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది, వ్యాపార జీవితానికి సంబంధించింది ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నట్లయితే దానికి సంబంధించి సరైన డెసిషన్ తీసుకుంటారు. ఇదివరకు మీ కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈ రోజు అనుకోకుండా వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు అయితే లభించబోతోంది. అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు భాగస్వాములతో దీని గురించి చర్చిస్తారు. ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఇదివరకు వారితో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి కూడా సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుంది. అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే చాలా రోజులుగా మీరు బంధువుల్లో ఒకరితో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు వారు మీకు కాల్ చేయటం కానీ నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. వారి ఇంట్లో ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా మీరు బంధువుల నుండి ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకుంటారు. అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు హాజరయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈ రోజు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. లేదా కొంతమంది వ్యక్తులు వెండి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి ముందుకి ఒక అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవటం ద్వారా మీరు ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి అతి త్వరలో బయటపడే మార్గాలు కూడా మీకు గోచరిస్తాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం కూడా రాబోతుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చి ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ముఖ్యంగా బయటికి వెళ్లే వ్యక్తులు, డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓన్ గా వెహికల్ ని డ్రైవ్ చేస్తూ మీరు కార్యాలయానికి, వ్యాపార సముదాయాలకి ఏదైనా పనుల నిమిత్తం వెళ్తున్న వ్యక్తులు కావచ్చు, పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగకుండా సమస్య ఏదైనా వస్తే కనుక దాన్ని చాకచక్యంతో పరిష్కరించుకోండి. అప్పుడే మీరు మీకు ఎదురుపడే ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. నిర్మానుష్య ప్రదేశంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఎవరైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్న వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త అతి త్వరలో ఒక మంచి బంధంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ముందుకు సాగాలని, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లయితే ఈ రోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం వస్తుంది. ఆ అవకాశం ద్వారా మీరు రాజకీయ రంగంలో అతి త్వరలో ఎదిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం గృహిణులు మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని వారితో సత్సంబంధాలనైతే ఏర్పరచుకోబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక ఈ రోజు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి అనుమానాలకి మీరు ఖచ్చితంగా పరిష్కార మార్గాలనైతే అన్వేషించబోతున్నారు. ఉపాధ్యాయుల నుండి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది కూడా ఖచ్చితంగా లభించబోతుంది. ఈ విధంగా కుంభరాశి వారికి జూన్ 9వ తేదీ సోమవారం యొక్క దినఫలాలనేవి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క బంధువుల్లో ఒకరు మీకు కాల్ చేస్తారు. ఈ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలను మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు, వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.